తెలుగు రాష్ట్రాల్లో 20,000కు పైన జంటలకు మాతృత్వ కలలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ ఇంక్లూడింగ్ ఫ్రీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, వీర్య పరీక్షలు మరియు AMH టెస్ట్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు సంతోష్ శోభన్ గారు. సో మనం చూడొచ్చు కపుల్ ఫ్రెండ్లీ అని చెప్పేసి మూవీతో మన ముందుకు వస్తారు. చాలా డిఫరెంట్ గా అనిపించింది. లవ్ స్టోరీ కూడా సంథింగ్ డిఫరెంట్ అనిపిస్తుంది. ఎలా ఉండిద్ది అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి, హౌ ఆర్ యు? నేనైతే బాగున్నాను. బట్ నాకు ఇది చూడంగానే, మీ పోస్టర్ చూడంగానే ఆషికి 2 గుర్తొచ్చింది. అయ్యో, గ్రేట్ ఫిల్మ్ టు కంపేర్ ఇట్ విత్. అండ్ అలాంటి ఎమోషనల్ ఫిల్మ్ ఇది కూడా అంతే కరెక్ట్ అవ్వాలి కోరుకుంటున్నాను. అంటే రెయిన్ లో మీ ఇద్దరు పిక్చర్ ఒకటి ఉంది, ఇప్పుడే మీరు చూసుంటారు. ఇద్దరు కలిసి వర్షంలో ఒక పిక్చర్ చూసారు. సో నాకు చూసినప్పుడు సేమ్ అలానే అనిపించింది. సో దీనిలో అంటే జనరల్ గా లవ్ స్టోరీస్ అనేవి చాలా వచ్చాయి ఇప్పటి వరకు. సో మీ స్టోరీ అంటే కనుక లివింగ్ టుగెదర్ లో కూడా చాలా మూవీస్ లో చూసాం. సంథింగ్ డిఫరెంట్ అంటే ఏం చెప్తారు? ఇంకా మిగతా వాటన్నిటికన్నా మీ స్టోరీలో ఏం చూపిస్తున్నారు అంటే ఏం చెప్తారు? సెకండ్ హాఫ్ ఎమోషన్ అంటే ఇంకా యాక్చువల్గా ఒరిజినల్ ప్లాట్, యాక్చువల్గా ఒరిజినల్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఏంటి అని ఎక్కడ రివీల్ చేయలేదు. అదేదో నేను కావాలని దాచిపెట్టినట్టు కూడా కాదు, అది థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేస్తే ఈ 2 క్యారెక్టర్లతోటి ఫస్ట్ హాఫ్ లో జర్నీ చేసిన తర్వాత ఆ ఎమోషన్ మీకు బాగా హత్తుకుంటుందని నమ్మకంతో లీవింగ్ ఇట్ ఫర్ ద థియేటర్స్. అంటే ప్రభాస్ గారు స్టోరీ కూడా పెట్టారు. అండ్ సో ఆల్ ద బెస్ట్. మీకు ఎప్పుడు ప్రభాస్ గారు ఇదనేది ఉంటుంది. సో పోస్ట్ స్టోరీ ఎప్పుడు ఎవ్రీ టైం మీ సినిమా వచ్చింది అంటే ఆ ప్రభాస్ గారి కంపల్సరీ ఉంటుంది. సో మీరేం చెప్తారు ప్రభాస్ గారు ఫ్యాన్ గా? అట్లా ఇంతకంటే అదృష్టం ఏముంటది. అండ్ బట్ ఒక ఫ్యాన్ గా మాత్రం ఆయన బాగుండాలబ్బా, ఆయన బాగుండాలని సినిమాలు చేయాలి. హ్యాపీ, ఆయన బాగుండాలి. సో మీ ప్రమోషన్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఫైనల్ గా మా విజయవాడ వెళ్ళి మరి అక్కడ పునుగులు తినలేదు అని చెప్పేసి మాకు తెలుస్తుంది. ఎప్పుడు పునుగులు తిన్నాం. అక్కడ ఏమైందంటే మాకు అంటే తనకి, నేను కూడా విజయవాడకి వెళ్ళాను, ఈ స్టేట్ కింద ముందు వెళ్ళాను, కానీ మా వాళ్ళు తీసుకొచ్చి కరెక్ట్ గా రాజమండ్రి బండి ముందు పెట్టారంట. ఆ విషయం మాకు తెలీదు. మేము అక్కడ పునుగులు అంటే నాకు కూడా, నేను యాక్చువల్గా ఆ రోజు నేను వెజిటేరియన్, నార్మల్ గా గట్టి నాన్ వెజ్ తినే బ్యాచ్ మాది. సో మేము కొంచెం ముందుకెళ్ళి మిగతా నాన్ వెజిటేరియన్కి వెళ్ళాల్సిన స్కోప్ లేదు ఆ రోజు. అండ్ పురుగులు నేను భయంకరంగా ఎంజాయ్ చేసాం, కానీ అది రాజమండ్రి బండి వాళ్ళ పురుగులు అని తర్వాత తెలిసింది. సో అక్కడ రోజ్ మిల్క్ మళ్ళీ విజయవాడకి వచ్చి తాగుతాను, బ్యాలెన్స్ అయిపోతుంది అంతే. 13th ఫంకీ రిలీజ్ అవుతుంది, February 14th మీ మూవీ రిలీజ్ అవుతుంది. సో రెండు, అది కూడా పెద్ద హీరోనే కాబట్టి ఎంతవరకు థియేటర్స్ హోల్డ్ అయ్యి, అండ్ ధీరజ్ గారు ఎంతవరకు చేశారు? ఇవన్నీ మనకు తెలియదండి, బట్ ఆ సినిమా కూడా చిత్త కొట్టాలి. ఎందుకంటే మానదీయ పన సినిమా. ఐ విష్ మై బెస్ట్ విశ్వక్ భయ్య, ఐ విష్ దెమ్ ద బెస్ట్. అసలు మానస గారి గురించి ఏం చెప్తారు? ఇద్దరు తెలుగు వాళ్ళు కాబట్టి మాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది చూస్తుంటే. కాంబినేషన్ చాలా బాగుంది. ట్రైలర్ లో మొత్తం నేను చూసాను. అండ్ రాజీవ్ కనకలార కూడా చాలా బాగుంది. మీరు ఏం చెప్తారు? ఐ థింక్ మానస గారు ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. అండ్ తను ఆల్రెడీ మన దేశాన్ని రిప్రజెంట్ చేశారు వరల్డ్ స్టేజ్ మీద. మామూలు విషయం కాదు అది. షీఈస్ బిన్ అట్ ద మిస్ వరల్డ్, షీఈస్ మిస్ ఇండియా. బట్ ఈ సినిమా తోటి తనలో ఉన్న జెన్యున్ యాక్టర్ మీరందరూ చూస్తారు, అది నా కాన్ఫిడెన్స్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.